లాయర్ శివనారాయణ ఎక్కడ? అదేనండి, మీ తరపు న్యాయవాది ఎక్కడా? రాలేదండి. మరి సాక్ష్యాలు ఏమన్నా ప్రొడ్యూస్ చేస్తారా? మొత్తం ఆయన దగ్గరే ఉన్నాయండి. లాయర్ లేడు, సాక్ష్యాలు లేవు. ఇలా విలువైన కోర్టు సమయాన్ని వృధా చేయటం కరెక్ట్ కాదు. అందుకని ఈ కేసుని ఎక్స్క్యూజ్ కొట్టివేస్తున్నాను. మీ సార్, ఒక వాయిదా ఇవ్వండి ప్లీజ్. వాయిదా అడగాల్సింది మీరు కాదమ్మా, లాయర్. బాబాలే కేసు టికెట్ లే. నాన్న అది కాదు. పర్లేదులే, వెళ్ళు. కేసు టేకప్ చేస్తానని చెప్పు. ఏం చేయాలన్నా? రేపు వాయిదా అడుగు. మరి సాక్ష్యాలు? సాక్ష్యాలు వస్తాయి, ఆట అమ్మ పరిగెత్తుకుంటూ వస్తాయి. లే. యువర్ ఆనర్, నా పేరు శ్రీపతి. ఈ కేసు నేను టేకప్ చేస్తాను సార్. ఒక వాయిదా ఇస్తే. మీ దగ్గర సాక్ష్యాలు లేవు, వాయిదా అడుగుతున్నారు. సైలెన్స్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఉరి తీయాలి. ఎప్పుడు? సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు. ఉరి తీయాలి ఎప్పుడు? కేసు ప్రూవ్ అయిన తర్వాత. అంతేగాని 10 ఛానల్ స్క్రోలింగ్ వేస్తాను, 10 పేపర్స్ రాస్తాను, 10 మంది పనికి మాలిన వాళ్ళు అరిస్తాను, ఒక ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తాను, కేసు ప్రూవ్ అవ్వదు. యువర్ ఆనర్, రాత్రి రేపు జరిగితే తెల్లారేసరికల్లా 6 నెలల కడుపు వస్తుందా? ఎస్, మీరు రేపు అంటున్నారు. రేపు జరిగిన రోజున ఆ అమ్మాయి 6 months ప్రెగ్నెంట్. ఇవిగోండి డాక్టర్ సర్టిఫికేట్స్. ఈ అమ్మాయి ఎంత తిరిగిపోతుంటే సార్, రోడ్డు మీద నిలబడి లారీ లాపేదನ್ನು 2-3 సార్లు ఈ కానిస్టేబుల్ అరెస్ట్ చేశాడు. 2-3 సార్లు కాదు సార్, 10 times దాకా దొరికింది. రిక్వెస్ట్ చేస్తే 2 times మాత్రమే కేసు పెట్టాం. చిన్నపిల్ల కదా అని. అయ్యా 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 వద్దయ్యా, వద్దే. చిన్న పిల్లయ్యా, దయచేసి వదిలేండి అయ్యా. మీకు దండం పెడతామయ్యా. కేసు వదిలేస్తామయ్యా, కేసు వదిలేస్తాం. మీకు దండం పెడతామయ్యా. కోర్టు అంటే ఎగతాళిగా ఉందా? చూసారా యువర్ ఆనర్, ఆడపిల్లంట, చిన్న పిల్లంట, దయతో వదిలేయాలట. అంటే మా వాళ్ళు ఏమైనా ఎదవలా? వీళ్ళు పక్కింట్లో వాళ్ళకు కూడా తెలియదు. అతను ఒక బిజినెస్ మ్యాన్, యూత్ ఐకాన్ లో ఫీల్ అవుతారు. అలాంటి వాడి మీద కేసు పెట్టి వీళ్ళు ఆ రాజకీయ పార్టీ దగ్గరికి, ఈ రాజకీయ పార్టీ దగ్గరికి తిరిగి గందరగోళం చేస్తే వాళ్ళు ఇతన్ని రేపిస్తూ అంటే మానసికంగా చచ్చిపోయాడు తెలుసా సార్? వీళ్ళమ్మాయి తిరుగుబోతు. డబ్బులు మాట్లాడుకొని వెళ్ళిన చోట ఎక్కువ డిమాండ్ చేస్తే వాళ్ళు కొట్టి చంపేశారు నా మనసాక్షి చెప్తుంది. మనసాక్షి కాదు యువర్ ఆనర్, దిస్ ఇస్ ద ట్రూత్. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి విలువైన కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు మందలిస్తూ ఈ కేసును కొట్టివేయటం జరిగింది. దిస్ కేస్ ఈస్ డిస్మిస్డ్.